నమస్కారం అయ్యా. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఆలస్యం అయినందుకు క్షమించండి. మన ప్రకాశం గారి అబ్బాయి కాలేజ్ సీటు గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఎంతసేపు అయింది. కౌన్సిలర్ గారు, మీరేమనుకోనంటే ఒక మాట చెబుతాను. మన ఊరి వారంతా కలిసి మీకు మోటార్ సైకిల్ కొనివ్వాలని నిర్ణయించారు కదా, అది ఎందుకు వద్దంటున్నారు? మీరు ఇలా తిరిగితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా క్షేమం కంటే ఊరి క్షేమమే నాకు కావాలి. ఎవడైతే తన తిండి తాను తిని తన డబ్బు ఖర్చు పెట్టుకొని నిస్వార్థంగా ఊరికి సేవ చేస్తాడో వాడి వల్ల ఊరు బాగుపడుతుంది. కానీ ఈ రోజుల్లో అవన్నీ నిజమని ఎవరంటున్నారు? భాగ్యలక్ష్మి గారికి, 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 భాగ్యలక్ష్మి గారికి. ఈవిడ్ని ఎక్కడో చూసినట్టుంది. 2 సంవత్సరాల ముందు ఇంటింటా తిరిగి అంటుతోమేదండి. హైదరాబాద్ వెళ్ళి పార్టీలో చేరిందండి. ఆ కార్యాలయం మనూళ్ళలోనే పెట్టి ఆవిడే నాయకురాలను చేశారు. అంతేకాదండి, ఆమె పేరు మీద బంగళా, కార్లు, 20 లక్షల ఆస్తి ఉందండి. వాళ్ళ విషయం మనకెందుకు, ముందు మన మంచినీటి సమస్య ఎలా పరిష్కరించుకోవాలో అది ఆలోచిద్దాం. నేను పెళ్లి చేసుకోనని పదే పదే చెప్పినా మళ్ళీ పెళ్లి చూపులకి ఏర్పాటు చేశానండి నాన్న. మంచి సంబంధం అని పెళ్ళిళ్ళు కామే చెప్పాడమ్మా. నేను ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా తర్వాత ఉన్న 2 పిల్లల పరిస్థితి ఏమిటి? మీరు మానవ సేవే మాధవ సేవ అంటూ 24 గంటలు పరాయి వాళ్ళకి సాయపడ్డంలో గడిపేస్తున్నారు. అది నేను తప్పని అంటలేదు నాన్న. మీరు ఆ జాసులో ఉండే నేను వెళ్ళిపోతే ఈ ఇంటి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? అందులోనూ అది మూగ పిల్ల. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేదాకా నాకు ఈ పెళ్లి వద్దు నాన్న. అంటే మా స్వార్థం కోసం నీ జీవితాన్ని మోడు చేసుకుంటావా తల్లి? ఆడపిల్లగా పుట్టిన మగబిడ్డ కంటే ఎక్కువ కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా. కానీ నీ జీవితాన్ని గురించి కూడా కాస్త ఆలోచించమ్మా. కూతురు సంపాదన కోసం పెళ్లి కూడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడని నలుగురు నన్ను చులకనగా చూస్తారమ్మా. పెళ్లివారు వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి తయారవమ్మా. నా మాట విను తల్లి, వెళ్ళమ్మా. భాగ్యలక్ష్మి గారికి, 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 భాగ్యలక్ష్మి గారికి. చూసారా మొహం ఎలా కళకళలాడిపోతుందో? ఈ పెళ్లిళ్ళ కావయ్య వచ్చాడంటే అంతే రాజయోగం పట్టినట్టే. కౌన్సిలర్ గారికి కాబోయే మంత్రి గారి సంబంధం తీసుకొచ్చానండి. బేసిక్గా లేదు అంతే. ఇస్తా, నేను ఇస్తాను కదా, ఆంధ్రదేశానికి ఒక స్ట్రోక్ ఇస్తా. అదిగో అమ్మగారు ఇచ్చారండి. అయ్యా మీరు భాగ్యలక్ష్మి గారు. వారు అయ్యా నన్ను భాగ్యలక్ష్మి గారి మొగుడు అంటారు. చిన్నప్పుడు ఏదో పేరుండేది కానీ ఇప్పుడు పోయింది. నమస్తే మాస్టర్ గారు. అరే ఇతను నా స్టూడెంట్. అవును మాస్టర్ గారు, మీ దయ వల్ల ఇంతవన్నీ అయ్యాను మాస్టర్ గారు. మీరేనండి పెళ్లి కొడుకు గారు. శుభం. రెండమ్మా లోపల రండమ్మా, దయచేయండి. నేను ఇప్పుడు రాలేను పో, నాకు బోల్డ్ ముఖ్యమైన పనులు ఉన్నాయి. భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి, భాగ్యలక్ష్మి గారికి ఉండవే నువ్వు ఒకటి. నేను అక్కడ భాగ్యలక్ష్మి గారికి జయ అంటే రవిబాబు చాక్లెట్లు గోళీలు కొనుక్కోడానికి డబ్బులు అన్ని ఇస్తా అన్నాడు. చెవి నొప్పి ఈ అమ్మాయి మీ పెద్దమ్మాయి కదా? అవునమ్మా. ఆహా, అచ్చం కుందన బొమ్మలా ఉందనుకోండి. లక్ష్మీ కాడ ఉట్టి పడుతుందండి.
సాక్షాత్తు మీ అబ్బాయి గారి కోసం పుట్టినట్టుందండి. కరెక్ట్. మీరు కాస్త ఊరుకోండి. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. తమరు పెళ్లి చూపులకైనా వచ్చింది? మరలాతో అన్ని తినడానికే. ఏమైందండి? అబ్బాబే మీరేం కంగారు పడకండి. మేము మీ పెద్ద అమ్మాయిని చుట్టానికి రాలేదు, రెండో అమ్మాయిని చుట్టానికి వచ్చాం. మా రెండో అమ్మాయి? తెలుసు తెలుసు తెలుసు, మూగ అమ్మాయిని తెలిసే వచ్చాం. మీరు స్వార్థం లేకుండా ప్రజాసేవ చేస్తున్నారని, తను కూడా మీ దగ్గరే చదువుకున్నానన్న గౌరవంతో మూగ అమ్మాయి అయినా సరే ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. పైగా నా తమ్ముడి కంటే మీ పెద్దమ్మాయి కొంచెం వయసులో పెద్దది కదండి, అందుకే రెండో అమ్మాయిని చూసుకోవటానికి వచ్చాం. ఇలారా సరిగ్గా ఇలాగే పిల్లని చుట్టానికి వెళ్ళి తల్లి నచ్చిందని చెప్పాడంటే ఒక పెళ్లి కొడుకు, అక్కడి నుంచి తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. తోక్కి. అమ్మ ఒక్క మాట, తాను పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతే తన సంపాదన మీదే ఆధారపడ్డ మా కుటుంబానికి జరుగుబాటు ఉండదేమోనని పెళ్లే చేసుకోనని భీష్మించు కూర్చుంది జ్యోతి. అక్క పెళ్లి అయితే గాని మేం పెళ్లి చేసుకోమని చెల్లెళ్ళు పట్టుబట్టు కూర్చున్నారు. మీకు మా రెండో అమ్మాయే నచ్చితే తప్పకుండా ఇచ్చి చేస్తాను, కానీ జ్యోతికి కూడా ఒక మంచి సంబంధం దొరికేదాకా మీరు కాస్త ఓపిక పడి. అబ్బే దానికే ఉందండి, అలాగే కానిద్దాం. చూసావా, నువ్వే కావాలని కోరి వచ్చాడంట. నచ్చాడా? అమ్మా పార్వతి. వస్తున్నా బాబాయ్. ఏంట్రా ఇది? అమ్మని అడుగు. రా కూర్చో బాబాయ్. ఏంటమ్మా, ఏం తప్పు చేశాడు? ఇలా మోకాళ్ళ మీద నిలబెట్టి చేయమేంటి? ఏం చెప్పండి బాబాయ్, ఇందాక ఎదురింటికి ఎవరో పిల్లని చూడ్డానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకి చాక్లెట్లకి ఆశపడి సిగ్గు సరం లేకుండా ఆ వచ్చిన వాళ్ళకి జై కొడుతూ ఆ గుమ్మ ముందు నిలబడ్డాడు. నా తల కొట్టేసినట్టయింది. నేను చెప్పాలే అమ్మా, వాడికి ఇంకా చిన్నతనం గుణాలు పోలేదు. రే ఇలా రారా. మంచి బాబాయ్. మీరైనా కాస్త బుద్ధి చెప్పండి బాబాయ్. బాబాయ్. రే ఎదురింటి ఆయన నీకేమవుతాడో తెలుసా? మావయ్య. ఆయన కూతురు నీకేమవుద్ది? ఏమో. మరదలు. మరదలంటే? నువ్వు పెళ్లి చేసుకోవడానికి వరుసైన పిల్ల అన్నమాట. అసలు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న పోయాక మీ అమ్మ నిన్ను తీసుకుని మీ మామ ఇంటికి వచ్చేసింది. అమ్మయ్యా, నేను కూడా పోతే వీడికి ఎవరు దిక్కుండదిక, నీ పిల్లలు ఒక పిల్ల నుంచి పెళ్లి చేస్తే నీ ఇంట్లోనే పడుంటాడు అని బతిమలాడు చెప్పిందిరా పాపం. చిచ్చి పిచ్చాడు, ఆడికి పెళ్ళేమిటి, నా కూతురు నుంచి పెళ్లి చేయడం ఏమిటి, తూ అని మీ అమ్మని అవమానించాడు. దాంతో ఆవిడ కష్టం కలిగి ఆ ఇల్లు విడిచిపెట్టేసి ఈ ఇంటికి వచ్చేసిందిరా. పాపం అమ్మ. రే అంతా విన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏం చేయాలి? ఆ ముగ్గురు పిల్లల్లో పిల్లని పెళ్లి చేసుకో. ఒక్కరేం కర్మ, మావ అమ్మని ఇచ్చాడు కదా, ఆ ముగ్గురిని ఇచ్చే చేసుకుంటాను అంతే.